హైపర్ టీవీ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ ఆరోపించారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని రెడ్డిగుంట, తిరుపతి రాయపల్లె, కొమ్మనేటూరు, తిరువెంగళాయపల్లి గ్రామాల్లో మండల తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని రెడ్డిగుంట, తిరుపతి రాయపల్లె, కొమ్మనేటూరు, తిరువెంగళాయపల్లి గ్రామాల్లో మండల తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటిస్తూ ఉండగా ప్రజలు తెలుగుదేశం పార్టీ పాలనలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఈ 4 గ్రామాల్లో తెలుగుదేశం పాలనలో సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన వైసీపీ నాయకులకు సూచించారు. గ్రామాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీస వస్తువులు ఏర్పాటు చేయడంలో కూడా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాజు, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయంకాలం సైకిల్ కుట్టు మర్చిపోతుంది. ఓకే ఓకే తల్లి, ఓకే 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 తల్లి, సాయంకాలంగా గుర్తుందా? ఊరు మంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సిమెంట్ రోడ్డు పడ్డది. మళ్ళా ఒక కాలనీలా ఒక సైజు కావాలా ఏది మన పార్టీ వచ్చిన కరెక్ట్ మాకు సహాయం చేసి ఖచ్చితంగా చేస్తానన్నా. సొంత వాళ్ళు డాక్టర్. ఓకే 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 అమ్మా. తల్లి 59 సంవత్సరాలు ఉన్నా, మీ బిడ్డ 30 సంవత్సరాలు ఉన్నా, ఇద్దరికి 1500 ఇస్తారు. ఎప్పుడు దాకా ఇస్తారు? 59 సంవత్సరాలకు ఇస్తారు. 60 సంవత్సరాలకి వృద్ధా పెన్షన్ ఇస్తారు. అది 3000 కావచ్చు, 4000 కావచ్చు. అర్థమైంది తల్లి. తర్వాత మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతారో అన్ని 15,000 ఇస్తారు నెలకి. చంద్రబాబు నాయుడు గారు మా సైకిల్ గుర్తు లక్ష్మణ్ సాయం చేయాలి. ఈ రోడ్ల నుంచి నేనే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుర్తుందో గుర్తులేస్తాను నీకు. సాయం చేయమ్మా, ఉంటామ్మా. గవర్నమెంట్ ఇస్తే 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. మీరు బస్సులో ఏడైనా తిరగచ్చు టికెట్ లేకుండా. తర్వాత తల్లి మీకు వయసు ఇప్పుడు బాడుగా సాయం చేస్తాం. గుర్తు పెట్టుకోండి. ఇది బాండ్, ఇది 2,40,000 రూపాయలు వస్తుంది. రేపు బాబు గారికి 5 సంవత్సరాలు. వ్యవసాయమా? ఇంట్లో ఏం చేస్తారు పని? డ్యూటీకి వెళ్తారా? ఓకే ఓకే. లారీమ్మా బాగా చదవండి. అంబేద్కర్ ఎవరు తెలుసు మీకు? తెలుసా? తెలుసమ్మా? యూట్యూబ్ అంబేద్కర్ ఒకసారి. అంబేద్కర్ ఎవరైనా కాదు, భారత రాజ్యాంగ నిర్మాత. ఎవరు? సైకిల్ అదే చెప్తాదేమ్మా. సైకిల్ గుర్తు ఇల్లు లేదు మీకు? సైకిల్ గుర్తు మర్చిపోకుండా సైకిల్ గుర్తు ఏమ్మా మర్చిపోవద్దండి. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం గూడూరు రూరల్ మండలంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో వేసినటువంటి బోరు, ఈ తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ కేంద్రం, ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వచ్చిన రోడ్డు, ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి కాలువ అని చెప్పి వాళ్ళే గుర్తు చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మా పల్లెలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయని చెప్పి అందరూ కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు తిరుపతి గారిపల్లె, రెడ్డిగుంట, అలాగే తిరువెంగళాయపల్లి, కొమ్మనేటూరు ఈ గ్రామాల్లో మేము పర్యటించాము. ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో దాదాపు మొత్తం కలిసి ఇక్కడ 5,66,00,000 నిధులు వెచ్చించి ఈ యొక్క అన్ని గ్రామాలు కూడా సిమెంట్ రోడ్ల దగ్గర నుండి, పవర్ బోర్ల దగ్గర నుండి, అంగన్వాడీ కేంద్రాల దగ్గర నుంచి
కాలువల దగ్గర నుంచి అన్నీ కూడా వేసినటువంటి పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మేము వేసినటువంటి ఈ రోడ్లు, ఈ అంగన్వాడీ కేంద్రాలు, అలాగే ఈ లైట్లు తప్ప ఈ గవర్నమెంట్లో ఒక్కడు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. తట్టడి మట్టిని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఎక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రజలు కూడా చెప్తున్నారు, అయ్యా ఆ రోజు బాబు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉండింది, ఆయన పరిపాలనలో మాకు పెన్షన్లు ఇచ్చారు, సంక్రాంతి కానుకలు ఇచ్చారు, చంద్రన్న బీమా ఇచ్చారు, అన్నీ ఇచ్చారని చెప్పి వాళ్ళే మనకు చెప్తున్నారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి, అయ్యా నువ్వు మా కొడుక్కి 8 లక్షల రూపాయలు మాకు ఆ రోజు డబ్బులు ఇప్పించావు, మా పాపకు బాగలేకపోతే అన్ని ఉదయం కూడా ఒక అతను చెప్పడం జరిగింది. ఇది చూస్తుంటే అలాగే ఇక్కడైతే చంద్రన్న బీమా కూడా చాలామందికి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరిని చూస్తుంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారనేటువంటి మాట వాస్తవం అని ఇది అందరూ కూడా తేలతలం అవుతుంది. మేము తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీరు ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో ఏ పని చేశారని చెప్పి గ్రామాల్లో వచ్చి ఓటు అడతారని అడుగుతున్నా. మీకు సిగ్గుంటే, శరం ఉంటే మీరు ఓటుకు రాకూడదు. ఎందువల్లంటే మీరు ఒక్క పని చేయలే. మీరు ఎక్కడికి వెళ్ళినా నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వేసినటువంటి శిలాపలకాలు తప్ప మీ గవర్నమెంట్లో వేసిన శిలాపలకాలు కూడా కనిపివని నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్లు అడిగేది వచ్చి మీ అందరం కూడా అందరూ ఒకసారి అవకాశం అని చెప్పి మోసపోయారు. గెలిచిన వాళ్ళు ఏమన్నా, ఈ గ్రామాల్లో ఓట్లు వేసుకున్న వాళ్ళు ఏమన్నా వచ్చి గ్రామాల అభివృద్ధి ఏమైనా చూశారని అడుగుతున్నా. ఒక్కరు కనిపెట్టలే. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల్లో తిరిగేటువంటి దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అరాకొరా సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ప్రజలు జగన్ రెడ్డి గారు ఇక్కడ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళ పెన్షన్ తీసేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళ రేషన్ కార్డులు కట్ చేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళ ఇంటికి ఏ సంక్షేమం కార్యక్రమం లేకుండా మీరు అడ్డం వేసిన సంగతి అందరూ ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు ఇట్లాగా చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వాలంటీర్లకి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా వాలంటీర్లు, అమ్మ వాలంటీర్లు, మిమ్మల్ని ఎవరు మేము తీయము. దయచేసి మీరు వన్ సైడ్ చేయొద్దు. మంచి వాలంటీర్లని మా నాయకులు అందరినీ గుర్తిస్తారు. వాళ్ళందరినీ కూడా మేము పెట్టుకుంటే జీతం పెంచి మీకు గవర్నమెంట్ వచ్చే సదుపాయాలు కూడా మేము కల్పిస్తాం. అట్లా కాకుండా మీరు వన్ సైడ్ కానీ చేస్తే మాత్రం నిర్దాక్షిణ్యం తీసేస్తాం. అంటే రెండో మాటలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వాలంటీర్లు దయచేసి మా కోఆపరేట్ చేయండి. అంటే మీరు మా పార్టీకి కోఆపరేట్ చేయమని అడగట్లేదు. రాజ్యాంగాన్ని రక్షించండి, నమ్మి మీ జీవితాలు పాడు చేసుకోవాలని చెప్పి వాలంటరీ సోదరుమణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక 3 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి. అందరం కలిసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనుభవం గల చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ప్రజలందరూ ఆశీర్వదించారని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రజలు గెలిపించారని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 9 మరియు 10వ వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 9 మరియు 10వ వార్డులో టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారెడ్డి ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని ఆదరించాలని కోరారు. సంధ్యారెడ్డి మాట్లాడుతూ ఏ వార్డుకు వెళ్లినా గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తూ ఉన్నాయని అన్నారు. అనేక మంది వృద్ధుల పెన్షన్లు తొలగించారని వారు ఆవేదనతో తెలియజేస్తున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని, ఎమ్మెల్యేగా నా భర్త సునీల్ కుమార్ ను ప్రజలందరూ ఆశీర్వదించారని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బయ్య మోహన్ రావు, మట్టం శ్రావణి, భారతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. Dana.
చిన్న పైప్ పాపలేదు ముందుకు రామ్మా ఏం పర్లేదు మీరందరూ పక్కన కూర్చోమ్మా తీసుకో కాగితం మా సునీల్ అన్న ఆడవాళ్ళు ఆయన కావాలి అమ్మా తల్లి అక్కడ సునీల్ అన్న ఆడవాళ్ళు నువ్వు బిత్తరగా ఉన్నావు ఏందమ్మా అర్థం కాదు ఈరోజు 9-10 వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ వార్డులో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ కనబడలేదని చెప్పాలి. ఒక లైట్ కానీ, చిన్న కాలువ కానీ, కల్వర్ట్ కానీ, చివరికి చిన్న పని కూడా చేసే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ లేదని చెప్పాలి. ఏ సందులోకి పోయినా, ఏ గొంతులోకి పోయినా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు తప్ప ఎటువంటి కార్యక్రమాలు మాకు కనపడలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే అన్న చెప్పినట్టు ఇంచుమించు 200 నుంచి 250 పెన్షన్ల వరకు కొంతగా తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంకా ఏమంటే అవి నెంపాలు చెప్పేసి ఇంకా ఉన్న పెన్షన్లు తీసేటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అడ్డంకులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ముఖ్యంగా ఒక చిన్న పని కూడా చేయకుండా వాళ్ళు ఓట్లేసే హక్కు అయితే వాళ్ళకి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక పని ఈరోజు వార్డులో తిరిగి మేము చేసామని చెప్పి పరిస్థితిలో వాళ్ళు లేరనే చెప్పాలి. కనుక ఆలోచించండి. అన్న లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి, మీకు 30 సంవత్సరాల నుంచి మీకు తెలిసినటువంటి వ్యక్తి, మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, మీ వ్యక్తిగా ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాడంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలో తప్ప వేరే దాంట్లో కాదనే చెప్పాలి. కనుక అన్నని, తెలుగుదేశం గవర్నమెంట్ని మీరు ఆశీర్వదించాలని, బాబు గారిని సీఎం చేసుకొని అన్నని ఎమ్మెల్యే చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. పోయి మీరు పిలవండి అందరూ కూర్చున్నారు కానీ మీరు ఎవరో వార్డు ఇన్ఛార్జ్ ఒకరు ఉండండి. అసలు మొగలు ఆగుతుండే
జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణానికి వాటంబేడు బ్రదర్స్ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో వాటంబేడు శివకుమార్, హరికుమార్, గట్టుపల్లి రత్నకుమార్, నాగేశ్వరరావు, శ్రీవర్ధన్ రెడ్డి, శంకర్, సుబ్బారావు, పెంచలయ్య, బాబురావు, స్థానిక ఇంద్రమ్మ కాలనీ వాస్తవ్యులు విశేష పూజల్లో పాల్గొన్నారు. విద్యాబలం దవిబలం దేవ లక్ష్మీపదేంఘ్రయగముస్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్వజయోధృధ్రువాన్ ధర్మధర్మః స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమిదన్నిత్యం ప్రజామి శరణం హరిం శరణ్యగర్భాభ్యాన్ నమః సుదీపురందరాభ్యాన్ నమః అరుంధదేవదష్టాభ్యాన్ నమః శ్రీ సీతారామాభ్యాన్ నమః ఇష్టదేవతాభ్యాన్ నమః కులదేవతాభ్యాన్ నమః గ్రామదేవతాభ్యాన్ నమః గృహదేవతాభ్యో నమః మాతాపితృభ్యో నమః. అక్షతలన్నీ వేసేసి నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని నాద నమః. ఓం త్రివిక్రమాద నమః, ఓం వామనాద నమః, ఓం శ్రీధరాద నమః, ఓం హృషీకేశాద నమః, ఓం పద్మనాభాద నమః, ఓం దామోదరాద నమః, ఓం కృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ముత్యుస్కందభద్రజాదాః ఏదేవం ధారకాః ఏదేషాం విరోధేన బ్రహ్మకర్మమారభేత్. వాసన చూసి వెనక్కి వేసుకోండి. బ్రహ్మకర్మమారభేత్ దైవీ గాయత్రి సంధ్యా ప్రాణాయామే వినియోగః. నమస్కారం చేసుకోండి. మీరు ముక్కు పట్టుకొని నమస్కారం చేసుకోండి. పలకండి ఓం గోవిందాయ నమః. స్నానం ప్రజామి వస్త్రం ప్రజామి యజ్ఞవేదార్థం పుష్పం పరికల్పజామి గంధం పరికల్పజామి గంధస్వనాథం అక్షరాన్ ప్రజామాలయార్థం పుష్పాక్షతై పూజయామి పుష్పై అక్షతై పూజయామి. ఓం ఓం భవాదేవాద్రమః దుర్వాదేవాద్రమః ఈశానాదేవమః భృదేర్దేవమః రుద్రాదేవమః ఉగ్రాదేవమః హైమాదేవమః హదోదేవాద్రమః నానావిధ పరిమళ పుష్ప నానావిధ పరిమళ పుష్పాక్షత పూజాం పరికల్పజామి నమః. ఇంద్రపత్ని వ్యాపిని సరసజయః రాజమతి జలశయనే స్వయంధారాజా సత్యంత పరిమేధిని సోపరిధత్తంగాజా విష్ణుపత్నీం మహీం దేవీం మాధవీం వచ్చేసి దాంట్లో పెట్టండి. లక్ష్మీం ప్రజదఖీం దేవీం నమాం లక్ష్మీం ప్రజదఖీం దేవీం నమాం యత్సుతవల్లభాం ధనుర్ధరాయ విద్మహే ధీమహి తన్నాధరా ప్రచోదయాతు. ఇక్షుశాలయస్ఫలాఢ్యే పారజాతమూలే ఇక్షుశాలయస్ఫలాఢ్యే పారజాతమూలే. ఇది జరగండి. స్వర్ణరత్నమండమంత్రేంద్ర సకల లోకధరిత్రీం శ్యామాం విచిత్రాం తీసుకోండి. శ్యామాం విచిత్రాం నవరత్నభుజాం చతుర్భుజాం తుంగభజోభద్రాన్వితాం ఇందీవ్రాక్షీం నమచారిమందిరీం సుగంధదానాం శరణం భజామహే. శ్యామాం విచిత్రాం నవరత్నభుజాం చతుర్భుజాం తుంగభజోభద్రాన్వితాం ఇందీవ్రాక్షీం నమచారిమందిరీం సుగంధదానాం శరణం భజామహే. ముందుకు రామ్మ. తీసేసి పక్క పెట్టు అన్న. ఓం అనిరుద్ధాద నమః, ఓం పురుషోత్తమాద నమః, ఓం మధోక్షయాద నమః, ఓం నారసింహాద నమః, ఓం అంతనాభస్తనభణమతారుప్రవస్తోత్తరీయ లక్ష్మీర్దివ్యేర్వేంద్రయేర్మణిగణగణై స్నాపిదాహేమకుంభైః నిత్యం సాపద్మహస్తా మమ సదగృహే లక్ష్మీం శ్రీముద్రాదరజాం శ్రీం నధామి యశ్రీం దాసీ నమస్తే మమ ప్రియ పద్మిని పద్మహస్తే పద్మాలయ విశ్వదలాదాక్షి విశ్వప్రజయ విష్ణుమనోనూరే పెట్టేమ్మా పక్కన విశ్వప్రజయ విష్ణుమనోనూరే యాధావత్నాదనస్తావదలగడగడోషాదిదాక్షి కొట్టాలంటున్నా స్థలం దాత కదా. ఇంకొక 75 విశ్వప్రజయ విష్ణుమనోనుకూలయత్వత్సాదకమేదనహస్సాదాక్షి కాంట్రాక్ట్ తీసుకోండి. ధన్వనాదేవరాస్మరోదయమాదనశుక్రవర్వకామం ధన్వనాథ
గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో స్వయంభుగా వెలిసిన ఆంఘాల పరమేశ్వరి అమ్మవారి నూతన దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన, గణపతి పూజ, హోమాలు నిర్వహించారు. గత 7 నెలల కిందట అమ్మవారి విగ్రహం స్వయంభుగా బయటపడడంతో పలువురు భక్తులు, దాతల సహకారంతో అమ్మవారికి దేవస్థాన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అన్ని తీసుకొచ్చా పాలు ఓం శక్తి ముత్తైదులు తెస్తారులే మళ్ళా నేను చెప్తాను. ముత్తైదులు తెస్తారులే ఉన్నాడు నేను చెప్పినప్పుడు ఈసారి అందరూ
దేవత ఆం భీజం హ్రీం శక్తి క్రోం కీలకమా యంత్రమూర్తి ప్రాణవరిష్ట ప్రసాద సిద్ధే జపే విఘ్నేశ్వర స్వాహ ఆం హ్రీం క్రోం ప్రాణేశ్వర 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 స్వాహ ఓం భూర్భువస్వ తస్తపితర్భరేణిం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్వ తస్తపితర్భరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సాంభ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యభాతృచంద్రతారకం ఏమా విద్యుతో భాంతికుతో యమగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి మంగళం శ్రీ మహాలక్ష్మి శారదాశ మంగళం మహిషాసురమర్ధన్యే మహాగౌరీ చ మంగళం. కరోనా విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని జగనన్న సైనికులు వాలంటీర్లతో కలిసి మేము పనిచేస్తామని వాలంటీర్లకు ఏ ఇబ్బంది వచ్చినా తెలియజేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మేరక మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటీ పరిధిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అధికారులు ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పరిధిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరక మురళి వాలంటీర్లను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ మరియు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మీపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సేవలు అందించారని వాలంటీర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో వాలంటీర్లకు ప్రభుత్వం ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమానికి మా ఓటు రాజకీయ నాయకులకు వచ్చి మాకు పెన్షన్ కావాలి, లేదంటే మాకు బిల్లు కావాలి. సేవా రత్నాలు కూడా సోదా పోలమ్మ, పటాన్ షాహీనా, సచివాలయ సెక్రటరీ శాల్వాలో తీసుకొని డయల్ దగ్గరికి వచ్చారు. అవినీతి లేకుండా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అనుకున్నట్టుగా చేరాలంటే ఒక వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ అంటే ఇంగ్లీష్లో చాలా గొప్ప అర్థం ఉంది. స్వచ్ఛందంగా మరి ప్రభుత్వం అనుకున్న ఆలోచనని, అభిప్రాయాన్ని, అభివృద్ధిని మీరు గొప్పగా క్షేత్రస్థాయిలో అందించే సారథులనొచ్చు, వారధులనొచ్చు గొప్ప వృత్తిలో ఉన్న మీ అందరికీ వయసులో చిన్నవాళ్ళైనా మీ మనసు గొప్పది, మీ సేవా దృక్పథం గొప్పది కాబట్టి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. ఒక సొంత కుటుంబంతో మాట్లాడిన భావన ఉంది. మీరందరూ జగనన్న ద్వారా జగనన్న కళలను సాధికారత చేయడం కోసం పుట్టినటువంటి వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ. మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పుకోకూడదు కానండి, మీరు ఎంత విద్యుత్ ధర్మం నిర్వర్తించారనేది నేను కళ్ళారా చూశానని కూడా నేను మనవి చేస్తున్నాను. గూడూరు అశోక్ నగర్ సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద రాత్రి వేళలో ట్రాఫిక్ జామ్ అయ్యి ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోతూ ఉండడంతో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నామని, దీనికి పరిష్కారం చూపే వారే లేరని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. గూడూరు అశోక్ నగర్ సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద రాత్రి వేళలో ట్రాఫిక్ జామ్ అయ్యి ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోతూ ఉండడంతో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నామని, దీనికి పరిష్కారం చూపే వారే లేరని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు.
33 వార్డు ఉన్నప్పుడు ఎంత 18 వార్డులు ఉన్నప్పుడు ఎట్టుందో ఈరోజు 33 వార్డులు ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. ఈ ఒక అండర్ బ్రిడ్జ్ తప్ప రైల్వే ట్రాక్ ఉండింది, రైల్వే గేట్లు కూడా మూసేశారు. రైల్వే గేట్లు ఉంటే తీసేసి అవన్నీ కూడా అండర్ బ్రిడ్జ్ అవతల కట్టారు, కోట్లు ఖర్చు పెట్టి. అది అభివృద్ధి లేక ఫంక్షన్లో లేక దారుణమైన పరిస్థితి. మున్సిపాలిటీ ఒక సబ్ కలెక్టర్ రేంజ్ ఉన్న గూడూరులో దరిద్రం బట్టి ఈ ట్రాఫిక్ అంతా చూసినప్పుడు ఇంటికి 4 బళ్ళు ఉన్నాయి, జనం ఎక్కువ మంది, గంటలు ఇక్కడ అండర్ గ్రౌండ్ పడుతుంది. అనేక సందర్భాల్లో మేము తెలియజేసినప్పుడు ఇక్కడ గూడూరులో దిక్కు మొక్కు లేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అండర్ బ్రిడ్జిని ఇంకా ఎడల్పు చేసి లేదా ఆ పక్కన ఉండే లేటెస్ట్ కట్టిన అండర్ బ్రిడ్జిని పూర్తిగా మరామతులు చేసి దాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే లారీలు వెళ్తారు, అంటే టిప్పర్లు వెళ్తున్నారు, బస్సులు అన్నీ కూడా ఇక్కడే ఇదే ట్రాఫిక్. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఇది అండర్ బ్రిడ్జి కూడా కాదు, ఇది వాగు. ఇది వర్షాకాలంలో నీళ్లు పోయేదని పెట్టింది, దాన్ని అండర్ బ్రిడ్జి కింద తయారు చేసి ఈరోజు పబ్లిక్ని ప్రజల్ని ఇబ్బంది చేస్తున్నారు. ఇది తగని పరిస్థితి. సబ్ కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, అదేవిధంగా R&B, పంచాయతీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా ఏకమయ్యి ఖచ్చితంగా ఇక్కడ మరామత్తు చేసి ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హైపే టీవీ న్యూస్.